హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పేపర్లో వస్తున్నటువంటి ప్రకటనల గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ నిజమా అబద్ధమా, అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి, దీనికి సంబంధించి జరిగేటటువంటి కుట్రని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా పేపర్ ప్రకటనలో వచ్చేటటువంటి రైతు భరోసా పెంపు, పెన్షన్ల పెంపు సైతం అని చెప్పేసి చాలా పేపర్స్లో ప్రకటనలు అయితే జారీ కావడం జరుగుతుంది. వీటి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి, అసలు ఈ విధంగా ఇచ్చేటటువంటి న్యూస్ నిజమేనా, నిజమైతే ఎప్పుడు ఈ పెన్షన్స్ అనేది రెట్టింపు అవ్వడం జరుగుతుంది, ఒకవేళ అబద్ధమైతే దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి అనే పూర్తి విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పెన్షనర్లకి సంబంధించినటువంటి ఒక ముఖ్య ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసుకొని ఆలని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా ఇలాంటి పేపర్ ప్రకటనలు రావడం అయితే జరుగుతుంది. ఇవి ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా మందకృష్ణ మాదిగ గారు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ల పెంపు గురించి సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వాన్ని నిలదీయడం అయితే జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో వితంతు వృద్ధాప్య పెన్షన్స్ 4,000 రూపాయలకి పెంచడం, అదేవిధంగా వికలాంగుల దివ్యాంగుల పెన్షన్స్ 6,000 రూపాయలకి పెంచుతామనే హామీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మీరు ఏదైతే ఇచ్చారో, మీ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు 11 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఏ ఒక్క రూపాయిని కూడా పెంచకపోగా కొత్తగా అర్హులైనటువంటి పెన్షన్దారులకి ఎవరికి కూడా మీరు ఇవ్వడం లేదు. కాబట్టి అవి ఇవ్వాలి అని చెప్పేసి గత కొంతకాలంగా వారైతే మాట్లాడడం జరుగుతుంది. ఆ మాటలకి అనుగుణంగా ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాండ్ అనేది వాళ్ళు కాలేదు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు నవంబర్ 26వ తారీఖు, ఈరోజు 25వ తారీఖు అంటే రేపు హైదరాబాద్ నగరంలో ఒక మహాధర్నాని ప్లాన్ చేయడం అయితే జరిగింది. 26వ తారీఖు రోజున గీతా కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధాప్య పెన్షన్దారులు, వికలాంగ పెన్షన్దారులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు, ఒంటరి మహిళలు, ఈ విధంగా సంబంధించినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులని హైదరాబాద్కి రావాల్సిందిగా, ఈ ధర్నాలో పాల్గొని మీకు వచ్చేటటువంటి పెన్షన్లని రెట్టింపు చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా మహాధర్నాకి పిలుపునివ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ధర్నా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ ధర్నాని భగ్నం చేసేటటువంటి కుట్రలో భాగంగా ఇలాంటి పేపర్ ప్రకటనలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క మోచేతి నీళ్లు తాగేటటువంటి ఇలాంటి పేపర్ నిర్వహించేటటువంటి వారు ఇలాంటి ప్రక్రియకి ఒడిగట్టడం జరిగింది. ఇదంతా కూడా ఫేక్ న్యూస్. డిసెంబర్లో ఇస్తాము అని చెప్పేటటువంటి రైతు భరోసా కానీ, పెన్షన్ల పెంపు కానీ అధికారికంగా ఎలాంటి ఆలోచన అనేది ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూసినట్టయితే బతుకమ్మకి 2 చీరలు ఇస్తామనే చిన్న వార్తని కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించడం జరిగింది. అలాంటి ఇది చాలా పెద్ద వార్త అవుతుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద వార్తలని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా కొంతమంది మంత్రులు తరచుగా కామెంట్స్ అనేది చేస్తూనే ఉంటారు. రేపు ఇందిరమ్మ ఇల్లు, ఎల్లుండి ఇందిరమ్మ ఇల్లు, ఎల్లుండి పెన్షన్ల పెంపు, అదేవిధంగా 500కి బోనస్, ఇలాంటి వార్తాపత్రికలు గత కొంతకాలంగా, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి, కానీ ప్రతి ఒక్క శాఖలోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని రేపు లేదా ఎల్లుండి లేదా 15 రోజులకి, మరొక 30 రోజులకి, ఈ విధంగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు చెబుతూ ఆయన మీద ఉన్నటువంటి విశ్వసనీయతని కోల్పోవడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలని నమ్మి మీరు మోసపోవద్దు. ఈ పెన్షన్ల పెంపు ప్రక్రియ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఆలోచన చేయట్లేదు. మీరెవరైతే పెన్షన్దారులు ఉన్నారో రేపు జరిగేటటువంటి మందకృష్ణ మాదిగ గారి మహాధర్నాకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి పాల్గొనండి. మీకు రావాల్సినటువంటి పెన్షన్ యొక్క పెంపు కానీ, కొత్త పెన్షన్ల
ప్రక్రియ కానీ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మహాధర్నలో పాల్గొనవలసిన ఆవశ్యకత ఉంది. ఇలాంటి న్యూస్ రావడం వల్ల కొంతమంది ఈ పెన్షన్స్ పెంచుతున్నారు కదా, ఇక హైదరాబాద్కి వెళ్ళి ఈ ధర్నాలో పాల్గొనడం ఎందుకు అని చెప్పేసి ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టే ప్రభుత్వ పెద్దలు కానీ ఈ పేపర్ ప్రకటనలు ఇప్పించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ధర్నాని భగ్నం చేసేటటువంటి ఆలోచనలో భాగంగా మాత్రమే ఈ ప్రకటనలు రావడం జరుగుతుంది. ఇది క్లియర్ ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.